ఎస్ఎల్బీసీ టర్నెల్లో సుదీర్ఘంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే పెద్ద పెద్ద మెషిన్లు ముక్కలు కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సుదీర్ఘంగా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో జరిగినటువంటి ప్రమాద ఘటనలో 8 మంది ఈ టన్నెల్లోనే చిక్కుకుపోయారు. 14 కిలోమీటర్ల దూరంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నుంచి చూస్తే మాత్రం ఈ సహాయక చర్యలు అనేది మరింత వేగం పుంజుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 13.5 కిలోమీటర్ల వరకు అంతకు కొంత దూరం వరకు ఆ రెస్క్యూ టీమ్స్ అయితే ఇవాళ రాత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఉదయం నుంచి చేస్తున్నటువంటి ఈ సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే నీటిని ఏదైతే ఆ పైకప్పు ఊడి కింద పడడంతో పాటుగా వచ్చినటువంటి బురద కావచ్చు, మట్టి, అలాగే నీటిని ప్రస్తుతానికైతే నీటిని ఉదయం నుంచి కూడా బయటికి ఏదైతే డివాటరింగ్ అనేది చేస్తూ ఉన్నారు. మరోవైపు లోపల ఉన్నటువంటి బురదను కూడా ఏ రకంగా తొలగించాలి లేదా బురదను దాటుకుంటూ ఏ రకంగా వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ పైకప్పు ఊడి అక్కడ ఉన్నటువంటి మిషన్ మీద పడడంతో ఆ డెబ్రీస్ కూడా అడ్డుగా మారినటువంటి పరిస్థితి కనబడింది. లేటెస్ట్ తాజాగా చూస్తే మాత్రం ఏదైతే సుమారు ఇంకొక ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలికి 50 మీటర్ల దూరం వరకు ఈ సహాయక బృందాలు చేరుకున్నాయి. అందులో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అలాగే భారత ఆర్మీకి చెందినటువంటి అయితే రెస్క్యూ టీమ్స్ అక్కడి వరకు చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే మాత్రం కఠినమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా టన్నెల్ క్లోజ్ అయినట్టుగా అక్కడ చూస్తున్న దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా మట్టి కావచ్చు, అలాగే నీటితో నిండిపోయి ఉంది. ఇప్పటికే ఈ 13.5 కిలోమీటర్ల వరకు కూడా దానికి సంబంధించి ఈ ట్రైన్ ఏదైతే ఉందో లోకో ట్రైన్ అనేది కేవలం 12 కిలోమీటర్ల వరకే వెళ్తుంది. అక్కడ నుంచి వాళ్ళు ఏదైతే ఈ బెల్ట్ పైన లోపల ఉన్నటువంటి టన్నెల్కి సంబంధించినటువంటి కన్జర్వేట్ బెల్ట్ మీద నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఈ ఏదైతే 50 మీటర్ల దూరం ఘటన జరిగినటువంటి స్థలానికి 50 కిలోమీటర్ల దూరం వరకు చేరుకోగలిగారు. అక్కడ చూస్తే మాత్రం పూర్తిగా టన్నెల్ క్లోజ్ అయినట్టుగా దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆ తదుపరి వాటిని ఎలా తొలగించాలి, ఏ రకంగా ముందుకు సాగాలనే అంశానికి సంబంధించి ఈ రాత్రంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగబోతోంది. ఇప్పటికే ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేసిన వాళ్ళంతా కూడా బయటికి రావడం జరిగింది. దీంతో ఇప్పుడు తాజాగా కొత్త బృందాలన్నీ కూడా లోనికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ఇప్పటికే చాలా వరకు బృందాలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ను మరింత వేగం పుంజుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే తెల్లవారి వరకు ఇంకొంత మేర అప్డేట్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.